అంటే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం రీసెంట్గా 24వ తారీఖు జరిగిన స్నాచింగ్ రిలేటెడ్. ఆ రోజు ఉదయం 7 గంటలకి ఎస్ఐ మోహన్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు దాచేపల్లి పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇట్లాగా వీరాపురం దగ్గరలో స్నాచింగ్ జరిగిందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే 7 గంటలకి ఎస్ఐ మోహన్ అలాంగ్ విత్ హిస్ టీమ్ వెంకట్, ఆంజనేయులు, అలానే కొండలు అనే 3 పీసులతో పాటు అక్కడ సీన్కి వెళ్తారు. సీన్కి వెళ్ళి అదంతా కూడా చూసుకుంటారు, అసలు అక్కడ సీన్ ఎలా ఉంది ఏంటి ఇదని. ఆ తర్వాత ఏం జరిగిందని డైరెక్ట్గా పిటిషనర్తో మాట్లాడతారు. ఆ పిటిషనర్ పేరు యలమల సీతమ్మ. ఆమెతో మాట్లాడితే ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఎవరెవరు ఉన్నారు ఏంటి అదంతా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫస్ట్ డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆమె వర్షన్ ప్రకారం పొద్దున్నే వీళ్ళు 5:30కి పనిచేయడానికి వెళ్తుంటారు, ఒకటే ముఠాలో పనిచేస్తుంటారు, ఒకటే గ్రూప్లో. అలా రోజు పనిచేసే క్రమంలోనే ఈవిడతో పాటు కొల్లి శిరీష అనే ఆవిడ కూడా పనికి వెళ్తూ ఉంటారు. ఎప్పట్లానే కలిసి వెళ్తుంటారు, కాకపోతే ఆ 24వ తారీఖున మాత్రం తెల్లవారుజామునే వెళ్తారు. ఎందుకంటే ఈ కొల్లు శిరీష అనే ఆవిడకి మనకి దామర్చర్లలో ఒక ఫంక్షన్ ఉందని చెప్పి నేను త్వరగా వెళ్ళాలి, లేట్ అవుతుంది, ఈరోజు కొంచెం త్వరగా వెళ్ళి పని ముగించుకొని వచ్చేద్దామని చెప్పి ఈ కొల్లి శిరీష అనే ఆవిడ ఈ పిటిషనర్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఈమె చెప్పిన ప్రకారం ఏమంటే, ఈ పిటిషనర్ చెప్పేదాని ప్రకారం ఒక 2 బైక్ మీద వచ్చారు. ఒకళ్ళేమో నన్ను మూసేసి చైన్ లాక్కున్నారు, నన్ను నెట్టేశారు. ఇంకొకరు వేరే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా పట్టుకొని ఆమె ఫోన్ తీసుకొని వెళ్ళిపోయారని చెప్పి చెప్తారు. సరే మీతో పాటు ఎవరున్నారని చెప్పి ఈ కొల్లి శిరీష అనే ఆవిడతో మాట్లాడదాం అనుకుంటాం, కానీ ఆ రోజు నుంచి ఆమె అబ్స్కాండింగ్లో ఉంటుంది, అంటే కనపడదు. సో అప్పుడే ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్కి డౌట్ వచ్చింది ఆమె పైన. సరే ఏంటని చెప్పి ఇది వెరిఫై చేద్దామని టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కెమెరాస్ ఒక దగ్గర 10 to 15 కెమెరాస్ని ఎన్ రూట్లో ఉన్నవన్నీ కూడా వెరిఫై చేస్తాము. ఎన్ రూట్ కెమెరాస్ అన్నింటిలో కూడా బైక్ పాస్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది మాకు. సో ఆ బైక్ బేసిస్ మీద, అలానే అక్కడ ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ బేసిస్ మీద అసలు ఏం జరిగిందన్నది ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత దామచర్ల నుంచి ఆమె ఈరోజు తెల్లవారుజామున అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత ఆమెను అడిగితే ఆమె క్లియర్గా కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. అందులో ఏమంటే మొత్తం ప్లానింగ్ కానీ ప్రిపరేషన్ కానీ అంతా ఈమెదే. ప్రిపేర్ చేసి ఆమె A2 వినుకొండ సురేష్ అనే అతనితో ఇల్లీగల్ అఫైర్ ఉంటుంది. ఈమెకి ఈఎంఐస్ కట్టే బాధ్యత కూడా ప్రెజర్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ డబ్బులు ఎలాగైనా కట్టాలని చెప్పి ఈమె ప్లాన్ చేసి వినుకొండ సురేష్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇలాగా పలానా ముఠాలో నేను పనిచేస్తున్నాను, నాతో పాటుగా ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ ఇట్లా చేయండి, దాన్ని మనం ప్లాన్ చేద్దామని చెప్పి సురేష్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే, సురేష్ వాళ్ళ తమ్ముడైన అశోక్, వీళ్ళిద్దరూ కలిపి ఎలా అయినా కానీ చేయాలని ముందు రోజే రెక్కీ చేసుకుంటారు ఆ ప్లేస్ని ఇదంతా కూడా. సో వీళ్ళు ప్రిపేర్డ్గా ఉండగానే అక్కడి నుంచి వీరాపురం రావగానే యాజ్ యూజువల్గా టైంకి వచ్చిన తర్వాత 5:30కి వీళ్ళు ఆ ఇన్సిడెంట్లో అఫెన్స్ కమిట్ చేసి స్నాచింగ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆమె కన్ఫెషన్ బేసిస్ మీద మిగతా 2 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ 3ని అరెస్ట్ చేసి వెంటనే ఇప్పుడు రిమాండ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో క్లియర్ కట్గా వెంటనే రెస్పాండ్ అయ్యి టీమ్స్ ఫామ్ చేసిన పిడుగురాళ్ళ సిఐ గారిని, అట్లానే మాకు డైరెక్షన్స్ అండ్ సూపర్విజన్ చేస్తున్న ఎస్పీ సార్ని ఇందులో పాత్ర కూడా ఉంది. అండ్ I would like to congratulate SI Mohan along with his team for this, and we will propose reward roles for them accordingly. Thank you. Suresh will accord గుంటూరు వాళ్ళు కేసల్పల్లి, కాకపోతే మనకి అది జరిగిన తర్వాత అంతా కూడా వాళ్ళు గుంటూరు వెళ్ళిపోయారు. అది ఎన్ని సేవలు సార్? 2.5 సేవలు. బంగారం రేట్ పెరిగిందిగా. ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు చెప్తున్నారు సార్? సూచనలు ఏమీ లేదండి, అందరూ కూడా జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్తున్నాము. కొద్దిగా బంగారం రేట్ పెరిగింది, వెండి రేటు పెరిగింది, అట్లానే ఇప్పుడు కాపర్ రేట్ కూడా పెరుగుతుంది. సో ఈ మెటల్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో, దాని రిలేటెడ్ వస్తువులు ఎవరి దగ్గర ఉన్నాయో జాగ్రత్త పడటంలో తప్పలేదు. కాబట్టి మీరు ఎక్కడికైనా ఇంట్లో బయటికి వెళ్తున్నా కానీ, లేదా ఒంటరిగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ కొద్దిగా ఎక్స్ట్రా అలర్ట్గా ఉండడం మనందుకు మనకే మంచిది. ఖచ్చితంగా మేము ఇటు క్రాక్ చేస్తాము, కాకపోతే జరిగిన తర్వాత కన్నా జరగకుండా నివారణ చర్యలు తీసుకోవడం అనేది బెటర్. కాబట్టి సెల్ఫ్గా కూడా మనం ప్రిపేర్డ్గా ఉంటే బెటర్గా ఉంటుంది.
వీళ్ళు గతంలో ఏమైనా చేశారా సార్? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్